గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక క్యాండిడ్ కన్వర్జేషన్ విత్ కేటీఆర్. హలో అన్న, నమస్తే, ఎట్లున్నారు? హాయ్ కవిత, బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్. సో 20 years ఆఫ్ పొలిటికల్ జర్నీ. ఇందాక తూ మేమే అంటుంటే మేము తూ అని తిట్టుకుంటున్నాం, నాకు అర్థం కాలేదు. నో యూజువల్గా మీకు ఇప్పుడు 20 yearsలో బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరో ఏం మాట్లాడతారో ముందుగా మనం యాంటిసిపేట్ చేసుకొని దాన్ని మించి మాట్లాడాలి అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఎల్స్ ఇమ్మీడియట్గా ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కౌంటర్లు, సవాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేం లేదమ్మా, నేను అసలు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను యాక్చువల్గా చూడను, పట్టించుకోను. ఎందుకంటే నా పార్టీకి నేను మా పార్టీ తరపున, మా నాయకుడి తరపున ఒక స్పోక్స్ పర్సన్గా, ఒక కార్యకర్తగా నేనేం చెప్పాలనుకున్నానో నేను చెప్తాను తప్ప అవతల వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు అన్న దాని మీద నేను అంత పెద్ద దృష్టి అయితే పెట్టను. ఎస్పెషలీ లాస్ట్ 2.5 yearsలో అయితే నేను పేపర్లు చదవడం మానేశాను, తర్వాత టీవీ చూడడం కంప్లీట్గా మానేశాను. సో దాని గురించి అసలు ఆలోచించట్లేదు. ఓకే, బట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కేవలం కవిత కోసం, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఒక సిస్టర్గా మీ మీద నాకున్న అఫెక్షన్ అనండి, ఇంకోటనండి, దానికోసమే తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో 20 years ఆఫ్ పొలిటికల్ జర్నీ. 2006లో ఫర్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిండ్రు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ ఒక హెక్టిక్ షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. ఒక సెలవులు లేనటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే దాన్ని ఎలా నేను ఇంబైబ్ చేసుకుంటాను, ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఎలా ముందుకెళ్తాను, ఇవన్నీ ఏమనిపించాయి అసలు మీకు? అంటే 20 ఏళ్ళ కింద మా అమ్మ చెప్పింది, అరే నీకు సూట్ అవుదురా ఇదంతా అని. అప్పుడు వినలేదు నేను. ఇప్పుడేమంటున్నారు? నేను ఖచ్చితంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మా అమ్మ చెప్పిందే కరెక్ట్ ఏమో అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తుంది, అరే ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అంతా కూడా, ఇది ఏమి నాన్ సెన్స్ అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం చేసే పని వల్ల, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఒక పని వల్ల కొంత మేలు జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ ఉదాహరణకి ఇవాళదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒక సభకి వెళ్ళాను. సభకి వెళ్తున్నప్పుడు నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, నాతో పాటు ఇంకా ఎవరో కారులో ఉన్నారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది, మేము ట్రాఫిక్లో కారు ఆగింది, ఒక అమ్మాయి పక్క నుంచి పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి తలుపు కొడితే, డోర్ కొడితే తలుపు తీస్తే ఎప్పుడు వస్తారన్నా మళ్ళీ మీరు అని గట్టిగా, అంటే ఆ ఇమోషన్ కానీ ఇంకోటి కానీ, అమ్మాయి కళ్ళలో నీళ్లున్నాయి. అమ్మాయి పేరు కల్పన. వీడియో కూడా మా డ్రైవర్ తీసాడు అనుకోకుండా. అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు వస్తారన్నా మళ్ళీ మీరు అంటే, ఎప్పుడు వస్తారంటే నన్నని కాదు అంటుంది, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు తిరిగి అని. అంటే ఆ రకమైన ఆప్యాయతను మనం పొందగలిగినప్పుడు, నిన్నటికి ఈ పక్కన మా నందినగర్లో, మా ఇంటి పక్కనే ఉండే, ఇక్కడ నుంచి వస్తున్న రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కూడా ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది, నా పేరు లక్ష్మి, నేను కూరగాయలు అమ్ముతాను, మళ్ళీ మీరే రావాలా, మీరు నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు. అది కూడా మా వాళ్ళు ఎవరో వీడియో తీశారు. నేనేమంటున్నా అంటే, ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడేమో చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి సడన్గా నాకు మెసేజ్ చేసినాడు, సార్ నేను టీ హబ్ వల్ల లాభం పొందాను, ఇప్పుడు నేను ఫోర్బ్స్ 30 under 30 అంటే 30 years కంటే తక్కువ ఉన్న దాంట్లో నేను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేరులో నా పేరు వచ్చింది, మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. రమ్మన్నాను. వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చినాడు. వాళ్ళ నాన్నగారు పాపం చాలా అమాయకంగా ఉన్నాడు. ఏం చేస్తుంటారు మీరు అన్న? వాళ్ళ నాన్నగారు ఒక వెల్డర్, ఒక కూలీగా పనిచేసేటోడు. వాళ్ళ కొడుకు 27 ఏళ్ళు 2022లో స్టార్టప్ పెట్టాడు. 4 ఏళ్లలో హీఈస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అకార్డింగ్ టు ఫోర్బ్స్. 30 under 30లో ఉన్నాడు. సో వెన్ హీ వాజ్ థ్యాంకింగ్ మీ, ఎంత సంతోషం అనిపించిందంటే, ఓహో మనం చేసిన ఒక ఎప్పుడో చిన్న ప్రయత్నం ఒక పిల్లోడికి లాభం జరిగింది. వాళ్ళ ఆ తండ్రిని అడిగాను నేను, మీ కొడుకు చెప్తుంది ఏమన్నా మీకు అర్థమవుతుందా అని. నాకు అర్థం కాలేదు అన్నాడు. కానీ నా కొడుకు మీలాంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాడంటేనే నాకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏదో సాధించిండు అనేది మాత్రం అర్థమవుతుంది. అంటే అట్లా, సో ఇట్లాంటి అనుభవాలు కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ అన్నిటికన్నా మించి మీకు గుర్తుండాలి కవిత, మీరే ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు మీరు TV 9లో ఉండే, కేసీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో ఆ పైన రూమ్లో మీరు ఇంటర్వ్యూ చేసినారు. కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అసలు తెలంగాణ సాధించిన దాని ముందు మిగతా అన్ని బలాదూర్, ఇంకా మిగతా ఇది ఏమైనా ఎనీ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్, నేను మంత్రి అయ్యాను, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాను, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాను,
మా పోరాటం అట్లాగే కొనసాగుతుంది. కానీ ఆ ఫీలింగ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం సాధించావు నువ్వు, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవుతాం కదా, అయిన తర్వాత నా కొడుకో లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా అడిగారు ఇంకేం సాధించావు నువ్వు, తెలంగాణ సాధనలో నాది కూడా ఉడతా భక్తిగా ఒక రేణువంత ఇసుక రేణువంత పాత్ర నాది కూడా ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అంతకంటే ఏం కావాలి ఈ లైఫ్కి. కాకపోతే అమెరికాలో మీరు చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, మంచి శాలరీ, ఎవరైతే ఒక కల కంటారో అట్లాంటి ఒక లైఫ్‌ను వదిలిపెట్టి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక్కడికి ల్యాండ్ అయినప్పుడు కేసీఆర్ కొడుకుగా మిమ్మల్ని చూసారు. ఒక రాజకీయ అరంగేట్రం చేస్తున్నప్పుడు అప్పటికే ఒక కాకలు తీరినటువంటి నేతలు ఉన్నారు. తలలు పండినటువంటి చాలామంది సూపర్ సీనియర్‌లందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేది మాత్రమే ఉంది. సో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని హికప్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు ఎట్లా వెళ్ళారు? దానికి అప్పుడు మీరు ఏం చేశారు అసలు? ఏమీ లేదు మా. ఇన్ఫ్యాక్ట్ టుడేస్ ఫాదర్స్ డే. ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ మై ఫాదర్. కేసీఆర్ గారి కొడుకుగా నేను పుట్టకపోయి ఉంటే ఇదేది ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. కేసీఆర్ గారి కొడుకుని కాకపోతే నాకు ఈ పాత్ర లేదు, నాకు ఇంత ఇవాళ ఇంత వచ్చిన పేరు కానీ ఇంకోటి కానీ ఏది నాకు ఈ అవకాశం వచ్చేది కాదేమో. సో వాస్తవాలే. మనం మన పరిధి మించి మన శక్తికి మించి ఊహించుకుంటే కష్టం. నేను అనేదల్లా అల్టిమేట్గా కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయన ఒక గొప్ప ఉద్యమ నాయకుడు. ఎంతోమంది కార్యకర్తల మాదిరిగానే నాకు కూడా అవకాశం వచ్చింది. బట్ సహజంగా నాకున్న ప్రత్యేకత ఏంటంటే నేను ఆయన కడుపున పుట్టడం. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చింది. మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను 2014లో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడినాక కేసీఆర్ గారు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను మంత్రిని చేస్తున్నాను అన్నారు. అంటే నేను ముందుకు సంకోచించిన కొద్దిగా. నాకేమనిపించిందంటే నా వల్ల ఇంత పెద్ద మనిషి బద్నాం అవుతారు, ఆయనకి ఎందుకు బద్నాము, మళ్ళీ కొడుకుని క్యాబినెట్లో పెట్టుకున్నాడు అని అంటారు సార్, ఎందుకు సార్ వద్దులేండి, మీరుంటే చాలు కదా, మీరుంటే నాకు నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ పని అన్నా అవుతుంది కదా, నాకు ఎందుకులేండి అన్న. అంటే ఆయన అన్న మాట ఏంటంటే ఈరోజు కాదు, ఇంకో 20 ఏళ్ల తర్వాత నీకు నేను మంత్రి పదవి ఆఫర్ చేసినా కొడుక్కి ఇచ్చాడని అంటారు. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీ కేపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకుంటే స్టేట్ కోసం మంచి పని చేసిన వాడు అవుతావు. ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే ప్రజలే తిరస్కరిస్తారు, పక్కన పెడతారు. కాబట్టి నువ్వు నా కొడుకు అనడం క్వాలిఫికేషన్ కాకూడదు, అదొకటే క్వాలిఫికేషన్ కాకూడదు, బట్ నువ్వు నా కొడుకు అనడమే అబ్స్ట్రక్షన్ కూడా కాకూడదు నీ గ్రోత్కి. కాబట్టి నువ్వు ఆలోచించుకో అన్నారు. సరే, మరి ఆయన చెప్పింది కూడా లాజికల్గానే అనిపించి తీసుకున్నాను, పని చేసిన. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాస్తవం ఏంటంటే కవిత, 100% ఆయన ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేసుకుంటూ పోయాను. అంతే తప్ప ప్రత్యేకంగా ఫలానా చేయాలనో, ఒక ఎజెండాతోనో, ఒక పర్సనల్ అగ్రాండైజ్మెంట్ కోసం నేనేం ప్రయత్నం చేయలేదు. మా నాయకుడు ఏ పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా ఒక కార్యకర్తగా చేసుకుంటూ పోయాను. సో ఆ ప్రాసెస్లో కొన్ని విజయాలు రావచ్చు, కొన్ని అపజయాలు రావచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చు, కొన్ని జరగవచ్చు, బట్ దట్ ఈస్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఒక వారసత్వ రాజకీయం అనేటువంటి ఒక నెగటివ్ కామెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ లెగసీని కేటీఆర్ కంటిన్యూ చేస్తున్నాడా అనేటువంటి ఒక బాధ్యత, అంచనాలు ఉంటాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక రకంగా సంతృప్తి ఉందా, ఆనందం ఉందా అంటే ఎందులో కనిపిస్తోంది మీకు ఇదంతా? అంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు, అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, అసలు ఇష్టం ఉన్న లింకులు పెట్టి నాకు విచిత్రం అనిపించేది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు ఎప్పుడు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడోడు అడ్డమైన విధవులంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటాడు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి, అసలు ఈ పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యేవాని కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన, అంటే నాకు అర్థమయ్యేది కదా ఏంది ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఎక్కడ చేశాము, ఎవరిని చేశారు, ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ కాపురాలు కూలడానికి కూడా మీరే కారణము అనే ఒక మాట. అదే అన్న, అంత చండాలమైన మాటలు స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఎందుకు వచ్చాము ఈ దరిద్రంలోకి అని. అప్పుడప్పుడు ఆ బాధ ఉంటుంది. ప్లస్ నా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ కారణంగా చాలా బాధ అనిపిస్తుంది.
కానీ మళ్ళీ ఎప్పుడన్నా మంచి పని చేసి ఏదన్నా కొంత ప్రజల నుంచి అప్లాజ్ వచ్చినప్పుడు లేదా ఇట్లా అఫెక్షన్ కనబడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో జీవితం లాగానే అది అంటారు చూడు, ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, పాలిటిక్స్ కూడా అంతే. కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. సో అట్లా చూసుకున్నప్పుడు ఐ థింక్ 50-50, అంత సంతోషం లేదు, అంత బాధ లేదు, ఈక్వల్గా ఉంది. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ అవమానాలు, ఆరోపణలు ఇవన్నీ అన్నప్పుడు పర్సనల్గా కేటీఆర్ మీద వచ్చేటువంటి 3 విమర్శలు, అందులో అమెరికాలో బాత్రూమ్లకు అడిగేవారు. అప్పుడు పక్కనే రేవంత్ రెడ్డి గారు నాకు ఫినాయిల్ అందించేవారు. సో ఏమనాలి మరి, నేను పనికిమాలిన మాటలు కాకపోతే. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను కవితమ్మ. మా నాన్నగారు నన్ను కష్టపడి చదివించారు. నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివాను. ఒకటి మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి దేశంలో 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ ఉండేది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అప్పుడు టెస్ట్ పెట్టేది. అది పాస్ అయ్యి నేను పూణే యూనివర్సిటీకి వెళ్ళి పూణే విద్యాపీఠలో బయోటెక్నాలజీ చదివాను. తర్వాత రెండవది నేను యూఎస్కి వెళ్ళి జీమాట్ రాసి యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చదివాను. సో ఇప్పుడు నేను అమెరికాలో బాత్రూమ్లకు అడిగానంటే ఎవరి బాత్రూమ్లకు అడిగాను? నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను. నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్ప? సొంత ఇంట్లో నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్పు అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, సరే నేను చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. నా మీద విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా సంపాదించారు? రోడ్ల మీద పెయింట్లు వేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్లో 10ల సంఖ్యలో ప్లాట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తుంటే నేను అడుగుతాను, మరి నేను అడగలేనా ఈ మాటలు? ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏం వ్యాపారాలు చేశారు, ఎవరిని ఉద్ధరించి సంపాదించారు? నేనేమంటానంటే విమర్శకు విమర్శ సమాధానం కాదు. నేను అమెరికాలో నా పని నేను చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంకోటి నాకు ఇంకా విచిత్రం అనిపించేది, అమెరికాలో బాత్రూమ్లు కడిగారు. మా నాన్నగారు 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను అమెరికా పోకంటే ముందే ఆయన మంత్రి, రాష్ట్రంలో మంత్రి. సో ఒక మంత్రి గారి కుమారుడు, మా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే. నేను అమెరికా పోయింది 96లో, 98లో, 96లో కూడా కాదు, అంటే మా నాన్న ఎమ్మెల్యే అయినాక 13 ఏళ్ళ తర్వాత. ఇవాళ చూస్తుంటే మీరు గమనించండి, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మన 3 కోట్ల బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, నేను చూశాను సోషల్ మీడియాలో. నేనేదో మొత్తం పూర్తిగా అడ్రస్ లేని వాడిని, చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారాగా తిరిగేవాడిని, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటూ తిరిగేవాడిని అయితే కాదు కదా. ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా దశాబ్దాలు పనిచేశారు. నేను అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతానంటే నా బాత్రూమ్ అయితే కడుక్కున్నాను, అది చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరు చాయ్ కప్పు వాళ్ళు కడుక్కోవాలి, తప్పేం లేదు. కానీ బాత్రూమ్లు కడుక్కుంటూ ఉండేవాడివి. సరే అనుకుందాం ఒక నిమిషం, నిజంగానే బాత్రూమ్లు కడిగానని. తప్ప అది నీలాగా దోచుకోలేదు కదా, నీలాగా బ్యాగులు మోసి దొరికిపోలేదు కదా, దరిద్ర పనులు అయితే చేయలేదు కదా నేను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ఇవాళ మాట్లాడుతుంటారు కొంతమంది నాయకులు, జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాయనోడు, జీవితంలో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోనోడు, జీవితంలో ఒక ఉద్యోగం చేయనోడు, వాళ్ళు కూడా పెద్దగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మాటలు మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. సో ఫస్ట్ అడిగాను, సెకండ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు. అడిగండి, అన్నీ అడిగండి, పర్లేదు కదా. సో బలవంతంగా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాక్కొని వచ్చారు, బెదిరించారు అని. ఇన్ఫ్యాక్ట్ నేను కేసీఆర్ గారికి తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇన్ఫ్యాక్ట్ 2006లో కరీంనగర్కి రాజీనామా చేస్తే సారు, ఆ రోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఇది 2006 ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు మా బాస్ని అడిగాను. అప్పుడు మా బాస్ సింగపూర్లో ఉండేవాడు, నేను ఇండియాలో, నేను ఐ వాస్ హెడింగ్ సౌత్ ఏషియా. మా బాస్ని అడిగాను 2 months లీవ్ కావాలి. ఆయన అన్నారు 2 months నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నారు. కరెక్టే కదా, లాజికే కదా. సో నాకు కూడా ఐ గాట్ ద మెసేజ్, మరి అటో ఇటో తేల్చుకోవాలి. ఆ రోజు కరీంనగర్లో కనుక కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వాదమే లేదు అనే పరిస్థితి. మరి ఆయన పాపం, ఆయన కోసం ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే, ఎంతోమంది బిడ్డలు ఆ రోజు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టొచ్చి పనిచేస్తుంటే, నేను ఇంట్లో ఉన్న నేను దూరం ఉండడం అనేది నాకు సమంజసంగా అనిపించలే. పోయినా సార్కి చెప్పకుండా రాజీనామా చేసి 2 months పనిచేశాను, కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఏదో అవలేదో అయిందనను, మేబీ 1-2 ఓట్లు వేయించుంటా, ఎంతో కొంత యాడ్ చేసిన. నాకు ఆ తృప్తి ఉంది. అక్కడి నుంచి గెలిచిన తర్వాత చెప్పిన సార్కి,
సార్ నేను రాజీనామా చేసినా మీతో పని చేస్తాను. బాగా కోప్పడ్డారు. ఏం అవసరం ఉండింది, ఎందుకు అనవసరంగా, ఎందుకు, నేను ఉన్నాను కదా, పని చేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వేంటి అన్నారు. సో ఐ లిటరలీ నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు. నేనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారిని బలవంతం పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన. గేట్ క్రాష్ చేసుకుని వచ్చిన నేను. నాకెవరు ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఇవ్వాల. కేసీఆర్ గారు అండర్ ట్రైన్ కాదు నేను కేవలం ఆయన చూసి నేర్చుకున్నదే తప్ప ఆయన నాకు కూర్చోబెట్టి ఇలా మాట్లాడని చెప్పింది లేదు. ఆయన చూసి నేర్చుకున్నదే. ఆయన మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంది. ఆయన ఆఫ్కోర్స్ ఇంకా డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు వస్తాయి. బట్ ఎక్కువ వరకు చూసి నేర్చుకుందే తప్ప ఆయన ఎక్కడ కూడా నన్ను ఆయన బలవంతంగా పాపం తేలేదు. సో వ్యక్తిగతంగా మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి మిమ్మల్ని, లైక్ శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అనేదో, లేకుంటే హిమాంశు గురించో, ఏమనిపిస్తుంది అప్పుడు? బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. ఆమె అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే అమ్మాయిది హైదరాబాదు, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. ఇంక అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక దేశం మనది. అందులో ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్రం, ఏం చేద్దాం. వాక్ స్వాతంత్రం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్. యూజువల్గానే కేటీఆర్ అనగానే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు, ఆరేటరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి, మంచి ఒక డీసెంట్ పొలిటీషియన్ అనేది, యంగ్ జనరేషన్కి ఒక యూత్ ఐకాన్, ఇవన్నీ ఉన్నప్పుడు కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. విమర్శలు కావచ్చు, ఈ మధ్యలో కొంచెం ఒక రకంగా అయితే అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదేమో అనేటువంటి మీ కొంతమంది కార్యకర్తలు రామన్న ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే రెండు విషయాలు చెప్తాను. ఒకటి, కుక్క కాడుకు చెప్పు దెబ్బ. అవతల వారికి అర్థమయ్యే భాషలోనే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నెలల్లోనే పిల్లలు పుట్టించగలరా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా అని ముఖ్యమంత్రి గారు అంటే నేనేం చెప్పాలి ఆయనకి? మరి 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నేనేమనాలి అని అడిగాను. అది తప్ప ఉప్ప? మరి ఆయన 3 నెలల ఉపమానం ఆయన తేకపోతే 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి బాబు అని నీవు అసమర్థుడివి అని చెప్పాల్సి వచ్చింది. అది తప్పని కొంతమంది కనిపించవచ్చు, ఒప్పని కొంతమంది కనిపించవచ్చు. ఆ భాషనే ఆయనకు అర్థమవుతుంది. రైతు బంద్ ఆపడానికి నేనేమన్నా హౌలాగాన్నా, దివానాగాన్నా, మాకు దిమాక్ లేదా? కేసీఆర్ గారు అంటున్నారు రైతు బంధు కాంగ్రెస్ వస్తే పోతుందని అని ఆయనే మాట్లాడారు. నేనేం చేశాను, అదే వీడియో చూపెట్టాను. మరి ఇప్పుడు నేను ఏమనాలి బాబు, నీకు దిమాక్ ఉందా, దివానాగాడు అనాలా, ఏమనాలని అడిగాను. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను రేవంత్ రెడ్డి గారు మాటలు నుటంకిస్తే కూడా బాధపడితే నేనేం చేయాలమ్మా? నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు మా నాన్న, మా లీడరే కాదు కదా, నా నాన్న. మా నాన్నను పట్టుకుని ఆయన కాలు గోరికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా నాకు ఉక్రోషం రాకపోతే నేను ఆయన కొడుకునే కాదు. మా నాన్నను పట్టుకుని ఆయన చావును కోరుకుంటే కూడా నేను మాట్లాడకపోతే, నేను నా బాధను వ్యక్తం చేయకపోతే నేనేం మనిషిని? నాకు అర్థం కాదు. సహజంగానే అప్పుడప్పుడు ఉప్పు కారం తింటాం కదా, కోపం రాకుండా ఉంటుందా? మా నాన్నగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు నేను కూడా ప్రతిస్పందించాను. మా నాన్నగారు చావును కోరుకున్నప్పుడు, మా నాన్నగారు చచ్చిపోవాలని శాపాలు పెట్టినప్పుడు, మా నాన్నగారి మీద ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం మాట్లాడినప్పుడు ఎస్ గట్టిగా మాట్లాడాను. అండ్ ఒక్కసారి కాదు, ఇంకొక 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మాట్లాడతా. దానికి చదువు సంస్కారం అంటే అవతలవాడికి కూడా ఉండాలి కదా చదువు సంస్కారం. కాబట్టి తప్పదు కొన్ని సందర్భాలు. ఇప్పుడు బురదలో దిగిన తర్వాత నాకు బురద అంటకూడదు, అవతలవాడు మాత్రం పెయ్యంతా బురద పూసుకొని వస్తాడు, నేను మాత్రం చాలా నీట్గా నా వైట్ షర్ట్కి బురద అంటకూడదు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? అవతల కొట్లాడుతుందో పందితో, కొట్లాడేటప్పుడు తప్పకుండా బురద అంటుతుంది. నేను కూడా బురద అంటినప్పుడు నేను కూడా కొట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయము అనగానే ఒక రకంగా ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అగ్రెసివ్గా మాట్లాడాలి, బస్తీ మీద సవాళ్ళు అంటూ ఇలా ఉండాలి. ఇవన్నీ కాకుండా మామూలు రాజకీయం అనేది కనిపించలేదు. యాక్చువల్గా రాజకీయం అంటే జానారెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నాయకుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 2014 to 18 మీరు మొత్తం తీసుకోండి రికార్డ్స్, ఎక్కడన్నా మేము ఇట్లా మాట్లాడామా? 2018 to 23 తీసుకోండి, చూడండి మీరు. ఆ రోజు భట్టి గారు సిఎల్పి లీడర్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మేము ఎప్పుడైనా మాట్లాడాం? ఎందుకు వస్తుంది పరిస్థితి? చప్పట్లు ఎప్పుడైనా రెండు చేతులతో మోగుతాయమ్మా. అవతల జానారెడ్డి గారు మర్యాద ఇస్తే అసలు మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గారు అనకుండా మాట్లాడలేదు. ఆయన కూడా అట్లాగే మాట్లాడు, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడేవారు. అంత గౌరవంగా ఉండేది సభ. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే చూడడానికి కూడా ఉల్లాసంగా ఉండేది. ఇవాళ ఏందమ్మా, మా వెనకాల పైల్వాన్లు ఉన్నారు అంటే ఎంత చండాలమైన భాష అంటే, అసెంబ్లీలో ఎంత గలీజ్ భాష అంటే
నేను ఈ మాట అంటున్నందుకు సారీ. ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి. అనొచ్చా ముఖ్యమంత్రి గారి నోటెమ్మడ తెలుసా అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో? ఇంకా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభానాయకుడు మాట్లాడినాక అది మమ్మల్ని ఉద్దేశించి నేనేం చేయాలి కవిత? నోరు మూసుకుని ఉండాలా? ఏం చేయమంటారు చెప్పండి? సో సభా విలువలు, సంస్కారము రెండు వైపులా ఉంటాయి తప్ప ఒకవైపు నుంచి ఉండవమ్మ. ఆయన మర్యాదగా మరి నేను చెప్పాను, నేను పబ్లిక్గా కూడా అప్పీల్ చేశాను. నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం మానేస్తే నేను తిట్టను, నీ చేరు గౌరవం ఇస్తా. నువ్వు నన్ను తిట్టు కావాలంటే పడతా, నీకంటే చిన్నోడిని. కానీ నువ్వు కేసీఆర్ గారిని అంటే మాత్రం వదిలిపెట్టను, నువ్వు ఒక్కటంటే 10 అంట అని చెప్పా. అది 100% నేను ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి. ఓకే. సో ఈ రాజకీయాలు ఒక అనివార్యంగా అయిపోయాయి, ఒకరి మీద ఒకరు అదే ఇంతకుముందు తూతూ మేమే అనేది ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు ఒరిజినల్గా రాజకీయం అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అసలు? రాజకీయం అనే దాన్ని ఎంత చండాలంగా తయారు చేశారంటే, అంటే సినిమాల్లో కానీ అదర్వైజ్ కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకి సమాజంలో ఎక్కడ గౌరవం లేదమ్మా. వాస్తవం చెప్తున్నాను నేను. రాజకీయం అంటేనే ఒక నికృష్టమైన వ్యవహారం. అది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. వాస్తవాలు చెప్తున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే దో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాజకీయమే ప్రజాస్వామ్యంలో మీ ప్రతి దైనందిన జీవితంలో ప్రతి చర్యని స్పృశించేది, ప్రభావితం చేసేది, నిర్ణయించేది రాజకీయమే. అల్టిమేట్గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే తెల్లారలేస్తే మీరు మాడే ఉప్పు, పప్పు, సబ్బు, మీ బండిలో పోసుకునే డీజిల్, పెట్రోల్తో సహా అన్నిటి ధరలు, వాటి ట్యాక్సులు నిర్ణయించేది రాజకీయమే. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పట్టించుకోవాలి, పట్టింపు ఉండాలి. ఎలాంటి రాజకీయం కావాలో మీరు నిర్ణయించాలి. అది సమాజం ఆలోచించుకోవాలి. ఎలాంటి రాజకీయం ఉండాలి? మాట ఇచ్చి తప్పే రాజకీయం కావాలా? గ్యారంటీల పేరిట గారడీ చేసే రాజకీయం కావాలా? లేదా ఒక మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే రాజకీయం కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా అరే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది? చాలా చేసాం కవిత. ఒకటి అందరం మనుషులమే కదా, మేము తప్పు చేయలేదు, మేము దైవాంశ సంభూతులం అని నేను పొరపాటును కూడా అన్నాను. చాలా తప్పులు చేశాము, చాలా పొరపాట్లు జరిగినాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. తక్షణమే పీకి పారేయాలి ఆ బోర్డుని. ఆ బోర్డుని ఎత్త అవతల పాడేస్తే పిల్లల ఆగ్రహం తగ్గేది. ఆ బోర్డు దరిద్రం అంతా మేము మోసినట్టు అయింది. చివరికి తప్పు మాది కాదు, ఎవరో చేసిన తప్పు, కానీ ఆ దరిద్రం అంతా మాకు చుట్టుకుంది. తప్పే కదా అది. అట్లాంటివి ఎన్నో జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటివి జరిగినాయి. రెండో తప్పు, మేము చేసిన పని సరిగ్గా చెప్పుకోలేదు. ఉదాహరణకు చెప్తాను. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేదమ్మా. మేము ఒక్కటే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ప్రభుత్వంలో. కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు మేము. మరి అంత కేవలం ఒక బటన్ నొక్కి, కేసీఆర్ గారు ఒక బటన్ నొక్కి 8 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవారు? 8 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క చోట లక్ష మందితో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకొని అక్కడ ప్రారంభించేవాళ్ళు. అది కూడా తప్పే. అంటే అండర్ ప్లే చేయడం, డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ మనమే అండర్ ప్లే చేసుకోవడం, ప్రమోట్ చేసుకోకపోవడం. ఎస్, దీస్ ఆర్ ఆల్ కాన్షియస్, డెఫినెట్లీ కాన్షియస్ మిస్టేక్ అన్నాను, కానీ డెఫినెట్లీ మిస్టేక్సే, పొరపాట్లు. అట్లాగే మేము 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం, పార్టీని సరిగ్గా నేను నడపాల, నా తప్పది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తప్పు. పార్టీని ఇంకా బాగా చేసి ఉండాలి, పార్టీ నిర్మాణం ఇంకా బాగా చేసి ఉండాలి. మా కార్యకర్తల కష్టాలు కానీ ఇంకోటి కానీ కన్నీళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పొజిషన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి పనిచేయాలి. కానీ మేమేమనుకున్నాం అంటే, కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, 100 మంది త్యాగాలతో వచ్చిన రాష్ట్రం, ప్రజలు కోరుకుంటుంది డెవలప్మెంట్, ప్రజలు కోరుకుంటుంది సంక్షేమం, దాని మీద దృష్టి పెడదామని చెప్పి 24/7 ఒక టాస్క్ లాగా పనిచేసాం. పార్టీని విస్మరించాం. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. కార్యకర్తలు ఎవరైతే మా కోసం అగ్రెసివ్గా పనిచేయాలో వాళ్ళు నిర్లిప్తంగా అయిపోయారు. ఏముందిలే, డైరెక్ట్గా అన్ని పోతున్నాయి పథకాలు, డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి కదా, మాకేంలే అన్నట్టు కొంత ఉదాసీనంగా మారిపోయారు. దానివల్ల కూడా నష్టం జరిగింది. ఇవన్నీ పొరపాట్లే. కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారి పొరపాటు లెక్కించేంత పెద్దోనైతే కాదు నేను మేబీ క్యాడర్తో మాట్లాడినప్పుడు కార్యకర్తల్లో కేసీఆర్ గారి పొరపాటు అన్నాను. కానీ కేసీఆర్ గారు పెద్దలు, వారు జీవితాన్ని మొత్తం అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన పొరపాటు, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు అంటే ఉండేది కదా, సమిష్టి నిర్ణయాలు. అందులో భాగంగా ఏమన్నా ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, అది సమిష్టి నిర్ణయమే. అల్టిమేట్గా హెడ్ ఆఫ్ ది స్టేట్గా వారు నిర్ణయం తీసుకొని ఉండాలా. తీసుకోకపోతే దానివల్ల నష్టమే జరిగింది ఇవాళ. కేసీఆర్ గారికి సంబంధించి
ఆయన ఉద్యమ లీడర్‌గా ఉండి, ఆ తర్వాత సీఎంగా మారిన తర్వాత మారిపోయాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక మాట, ఆరోపణ వినిపించేది. ఆ తర్వాత సీఎం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మారాల్సినటువంటి అవసరం ఉంది అనేది. సో, పర్టిక్యులర్‌గా పార్టీ క్యాడర్ దగ్గర నుంచే వినిపించింది. ఆంగ్లంలో ఒక సామెత ఉందమ్మా, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. అంటే విజయం సాధించినప్పుడేమో ఆయన చాణక్యుడు, ఆయన అభినవ ఇది అభినవ అది అని పొగిడేవాళ్ళు ఉంటారు. ఓడిపోతే వాళ్ళే నానా రకాలుగా విమర్శ చేస్తారు. సో ఇది కామన్, పెద్ద విషయమే కదా. కేసీఆర్ ఇస్ కేసీఆర్, ఈజ్ అ లివింగ్ లెజెండ్. ఆయన ఒక బ్రాండ్. ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడపోయినా సంచలనమే, ఆయన ఏం చేసినా సంచలనమే. కాబట్టి కేసీఆర్ గారు చాలా సెక్యూర్ లీడర్ అమ్మా. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ లీడర్స్ ఐ హవ్ సీన్. ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, ఒకరోజు పేపర్లో నా వార్త రాకపోతే, నా ఫేస్ రాకపోతే నన్ను మర్చిపోతారేమో ప్రజలు అనే ఒక అభద్రతలో కొంతమంది నాయకులు బతుకుతూ ఉంటారు. ఇక్కడ కేసీఆర్ మీటింగ్ పెడితే కౌంటర్ మీటింగ్ పెట్టి పాపం వాళ్ళు ప్రచారం కోసం పాకులాడుతూ ఉంటారు కొంతమంది, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్. కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెడితే ప్యారల్గా మీటింగ్ పెట్టి టీవీ ఛానళ్ళ కవరేజ్ కూడా సగం సగం వచ్చేటట్టు చూసుకుంటారు. కేసీఆర్ గారు ఇక్కడ స్టేట్ కమిటీ మీటింగ్ పెడితే చిట్ చాట్ అని పెట్టుకొని ఏదో పేపర్లో తెల్లారి ఈక్వల్ ఫుటింగ్లో రావాలని తాపత్రయపడే దౌర్భాగ్య దేశం ఇది. కానీ కేసీఆర్ ఈజ్ సచ్ ఎ సెక్యూర్ లీడర్. 2.5 years అయిపోయింది. ఆయన హార్డ్లీ 3-4 times మాట్లాడారు బయటకు వచ్చి. బట్ హీఈస్ ఎ సెక్యూర్ లీడర్. అండ్ వై ఆర్ పీపుల్ మిస్సింగ్ హిమ్ టుడే? ఎందుకంటే లీడర్ గ్రేట్నెస్ అది. ఒక లీడర్ అనేవాడు ఆయన చేసిన పని తరతరాలుగా గుర్తుండిపోతుంది కాబట్టి, ఒక ఇంప్రింట్ ఉంటుంది కాబట్టి, ఒక చెరగని ముద్ర ఉంటుంది కాబట్టి లీడర్కి ఇన్సెక్యూరిటీ ఉండకూడదు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ బయటికి రాకపోయినా, బయటకు వచ్చి మాట్లాడకపోయినా కేసీఆరే. ఏనుగే అంటారు కదా, అంతే. కాకపోతే సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. పేలే వరకు శత్రుఘ్ని కూడా, తోపు కూడా పేలే వరకు చాలా మౌనంగా ఉంటుంది. పేలితే ఎట్లా ఉంటుందో ఒక విస్ఫోటనం. కేసీఆర్ ఇస్ కేసీఆర్ అమ్మా. అట్లా అంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారికి మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు ఆయన. మేము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ గారి మాటే కదా. ఆయన కాదని, ఆయన కార్యకర్తలు మేమంతా, ఆయన అభిమానులం. ఆయన మాకు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మేము మాట్లాడతాం. మేము తీసుకునే ప్రతి కార్యక్రమం, మేము చేసే ప్రతి పోరాటం కేసీఆర్ గారి బ్లెస్సింగ్ లేకుండా అవుతుందా? కేసీఆర్ గారు చెబితేనే మేము ముందుకు నడిచేది. కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. నాయకుడు అనేవాడు నడిపించాలి. ప్రతి సందర్భంలో నాయకుడు అనేవాడు ముందు ఉండాల్సిన అవసరం లేదు. వెనకాల ఆయన నుంచి అట్లా ఒక శక్తిలాగా అట్లా ఉండి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తే చాలు. ఆయన నాకు తెలియక అడుగుతా, మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ గారు ఎందుకమ్మా ఆయనకి? నాకు అర్థం కాదు. కేసీఆర్ స్థాయి మనిషి కాదు ఆయన. ఎప్పుడు వస్తారు అంటే బయటికి? కేసీఆర్ గారికి నేను నీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎప్పుడు గేర్ మార్చాలో కారుది ఆయనకి తెలుసు. సో లీవ్ ఇట్ టు హిమ్. హీఈస్ ద లీడర్, హీఈస్ ద మ్యాన్ హూ డిసైడ్స్. సో ఆయన ప్రోగ్రామ్ డిసైడ్ చేసేంత పెద్దవాళ్ళం మేము ఎవరం కాదు. ఆయన ప్రోగ్రామ్ ఏంటో, ఆయన ఎప్పుడు రావాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనుకున్నాను, కానీ అనివార్యంగా అవి కూడా వచ్చేస్తాయి. బట్ మీరు చాలా 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 రోజులు అవుతుంది ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అనేటువంటి ఒక సెగ్మెంట్ని అస్సలు కండక్ట్ చేయట్లేదు. చేయలేదమ్మా. ఎందుకు? టైం దొరకట్లేదు ఈ మధ్యన ఎక్కువ. నిజానికి చెప్పాలంటే నన్ను ఇంట్లో కూడా తిడుతున్నారు. నువ్వు గవర్నమెంట్లో బిజీ అన్నావు, ప్రతిపక్షంలో బిజీ అంటున్నావు, ఏంది ఇది, ఎప్పుడు ఇంకా ఫ్రీ అవుతావని. సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ టైం పడుతుంది. బట్ ఈ మధ్యన ఎక్కువ టైం దొరకట్లేదు, ఇంకెక్కువ తిరుగుతున్నాను, టైం దొరకట్లేదు ఆనెస్ట్గా. సో టైం దొరకట్లేదు అనుకున్నప్పుడు బయట మీరు ఎంత చేసినప్పటికి కూడా, ఈవెన్ వాళ్ళు సంతృప్తి ఉందా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ అయినప్పుడు కూడా చెయ్యలేదు అని తిట్టుకునేవాళ్ళు. ఇంతసేపు మేము వెయిట్ చేసినప్పుడు అరే ఇంకెంతసేపు అంటే కింద చాలామంది ఉన్నారు, టైం పడుతుంది, ఇవన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. దెన్ ఫ్యామిలీ టైం అనుకున్నప్పుడు అక్కడ ఫ్యామిలీలోంచి కూడా కొన్ని గొడవలు అనేవి ఉంటాయి, కొన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. యు ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైం విత్ దెమ్. పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలి అంటే హౌ యు ఆర్ లైక్ ఏబుల్ టు మేనేజ్ దోస్ థింగ్స్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. ఎవరు చెప్పాడు మీకు నేను మేనేజ్ చేస్తున్నాను? ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే దే హ్యావ్ టు మేక్ పర్సనల్ సాక్రిఫైసెస్. దర్ ఇస్ నో చాయిస్. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది మాడుతుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమి ఉండదమ్మా. దట్స్ నాన్ సెన్స్. అది ఇంపాసిబుల్. అది ఎవడి వల్ల కాదు, అది ఇంపాసిబుల్. అది అచీవ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు, అది జరగని పని. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. మీ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మా ఇంటి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎక్కడుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్? అది ఇంపాసిబుల్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కిన తర్వాత కార్లో ఫోన్లు ఉంటాయి, వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, అవి 100 ఉంటాయి, అన్నింటికో అడ్రస్ చేసుకుంటూ ఇంటికి పోవాలి.
సమ్ టైమ్స్ బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉంటుంది. ఎదురుగా కూర్చుంటాం, మనిషి ఇట్లా కూర్చొని ఉంటాం, కానీ ఎంతసేపు ఫోన్ పీక్తుంటుంది, పక్కన ఎవరో ఫోన్ చేస్తుంటారు. సో ఫిజికల్గా అక్కడ ఉన్న మనిషి అక్కడ లేడు. ఇది ఈరోజు పరిస్థితి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్, అది లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్, నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే సాక్రిఫైస్లు తప్పవు. నేను చేయలేదు అవ్వా బువ్వా కావాలంటే కుదరదు. సో ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకుంటారు. వన్స్ యూఆర్ సక్సెస్ఫుల్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద సక్సెస్, ఎవ్రీబడి విల్ రివెల్ ఇన్ దట్ సక్సెస్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. లైఫ్ చాలా చాలా షార్ట్ కవిత, కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక అంబిషన్ పెట్టుకుని, ఒక డ్రైవ్ పెట్టుకుని పని చేసుకుంటూ పోయే క్రమంలో త్యాగాలు తప్పవు, తిట్లు తప్పవు, పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ శైలిమ గారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక పెద్ద కంప్లైంట్ అంటే ఏం చెప్తారు మీరు? టైమే, ఇంకేముంటుంది, అందరి కంప్లైంట్ అదే ఉంటుంది. టైం ఇవ్వట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఆరోగ్యం పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఉంటాయి, ఇంకా తప్పదు కదమ్మా. అండ్ ఇద్దరు పిల్లల దగ్గర నుంచి ఏమొస్తాయి? సిమిలర్ కంప్లైంట్. సో యూజువల్గా పేరెంట్స్ టీచర్ మీట్ అంటే పేరెంట్స్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా నాకు కూతురు స్కూల్ కూడా అయిపోయింది. మన లాస్ట్ పేరెంట్ మీటింగ్ పోదామంటే నా కూతురు వద్దన్నది. సో ఐ సెడ్ అరే నా లైఫ్లో లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగే నేను వస్తానంటే వద్దొద్దు నేనే పోనన్నది. ఓకే. సో దానివల్ల పోలేదు, కానీ బట్ కొన్ని అటెండ్ అయ్యాను, బట్ ఇంకా చాలా వరకు మిస్ అయ్యాను. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. సో ఒక మీరు స్ట్రిక్ట్ ఫాదరా లేకుంటే ఫ్రెండ్లీ పేరెంటా? నా పాటికి నేను ఫ్రెండ్లీ అనుకుంటా, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళని అడగాలి, నేనేం చెప్తా. నా పాటికి నేను చాలా కూల్ ఫాదర్ అనుకుంటా, కాబట్టి అట్లా ఉండదు కదా, ఇక కిడ్స్ విల్ థింక్ అదర్వైజ్, కానీ బట్ ఐ థింక్ ప్రెటీ లీనియంట్ ఫాదర్. ఒకప్పుడు మీరు మండేస్ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలి అనేవాడు, ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడు కూడా ఎవ్రీ మండే వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మా టీం కూడా వేసుకుంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే. సో హ్యాండ్లూమ్ అనగానే శైలిమ గారికి మీరేమన్నా హ్యాండ్లూమ్ శారీసో లేకుంటే అలాంటివి డిఫరెన్సెస్ ఏవేవి హ్యాండ్లూమ్స్ అనేది తెలుసా అసలు మీకు? ఎప్పుడైనా కొనిచ్చారా? ఎందుకు కొనిలేదు, కొనిచ్చాను. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు కొనిచ్చాను అని అడిగితే చెప్పలేను, కానీ కొనిచ్చినట్టు గుర్తుంది. ఎప్పుడు అని అడక్కు, స్పాట్లో పెట్టుకో. ఓకే. సో ఏదో ఒక హ్యాండ్లూమ్ శారీ ఐఎమ్ షూర్, సమ్ టైమ్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్. ఒకవేళ పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్ళు, ఏం చేస్తూ ఉండేవాళ్ళు? దూరంగా అమెరికాలోనే జాబ్ చేసుకుంటూ ఉండేటోని. డౌట్ ఎందుకు? అక్కడే ఉండేవాళ్ళు కంప్లీట్గా ఉండేటోని కాదు, ఎందుకంటే నాకు అమెరికా ఎన్నడూ ఇష్టం లేదు. ఐ నెవర్ ఫెల్ట్ ఎట్ హోమ్. ఎందుకలా? అంటే యూ ఫీల్ లైక్ నా దేశంగా దేశం అనే ఫీలింగ్, మా ఊరు కాదు. అంతేందుకు హైదరాబాద్ తర్వాత నేను ఎక్కడైనా ఢిల్లీలో 4 రోజులు ఉంటేనే అర్థం కాదు ఇక్కడేం చేస్తున్నారో, మన ఊరు కాదు అని. సో అట్లాంటిది అమెరికా అంటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. సో ఉంటాం ఏదో పని కోసం, అవసరార్థం తప్ప అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఎన్నడూ లేదు. నేను మా అమ్మకి చెప్పాను, నాన్నకు కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెటిల్ దేర్, వచ్చేస్తాను. కాబట్టి ఎన్నడూ ఆ ఫీలింగ్ ఉండేది. ఉంటే అక్కడ ఉండేవాడిని, ఇంకొన్ని రోజులు ఉండేవాడిని, తర్వాత ఈవెన్చువల్లీ వచ్చేటోని. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ రావడం కరెక్టే అనిపించిందా? రావడం, ఇండియాకి రావడం, పనిచేయడం, ఇవన్నీ అది ఎట్లాగో నేను పాలిటిక్స్లో వచ్చినా రాపోయినా వచ్చేటోని వాపస్. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి పని చేశానా చెడ్డ పని చేశానా అంటే చెప్పాను కదా, 50-50. అది కొన్నిసార్లు ఎందుకు వచ్చామా ఈ దరిద్రంలోకి అనిపిస్తుంది, కొన్నిసార్లు మంచి పని చేసాంలే అనిపిస్తుంది. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తెలంగాణ ఫార్మేషన్, బిల్లు పాస్ అయిన రోజు, అంటే బిల్లు పాస్ అయిన రోజు కూడా December 9th. December 9th వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష ఫలించింది, ప్రకటన వచ్చింది, తెలంగాణ మొత్తం పండుగ చేసుకుంది, అదొక సందర్భం. 2వ February 20 అనుకుంటాను, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు. అవి 2 మేజర్ మూమెంట్స్, మిగతా అంతా ఆటి ముందు దిగదుడిపోయి. ఓకే. 10 years తర్వాత కేటీఆర్ ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? 10 ఏళ్ళ తర్వాత అమ్మ రేపు పొద్దున ఉంటామో పోతామో తెలియదు. 10 ఏళ్ళకు ప్లాన్లు వేసుకుంటే కష్టం. నేను అట్లా బతకనమ్మా. నేను ఒకటి మాత్రం చెప్తాను కవిత, నీకు లైఫ్లో నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ నాకు ఆల్రెడీ లభించింది. నేను మంత్రి అవుతానని జీవితంలో ఎన్నడూ అనుకోలేదు, ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు, మంత్రి అవుతానని ఎంతకంటే అనుకోలేదు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశపడేది ఏమీ లేదు. ఇక ఆశకి హద్దు ఉండదు, మనిషికి బుద్ధి ఉండదు. దానికి ఆశపడి ఏదో కావాలని స్కెచ్లు వేసుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడు ఈ రోజుకి నాకున్న టాస్క్ ఏంటంటే తిరిగి మా పార్టీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికోసం ఎవ్రీడే కష్టపడతా. ఇక రేపు పొద్దున మనం లేస్తామో పోతామో మనకు తెలియదు. అట్లాంటప్పుడు 10 ఏళ్ళకి ఏం చేస్తాం, 20 ఏళ్ళకి ఏం చేస్తాం అని స్కెచ్లు వేసుకునే బాపత నేను. ఐ లివ్ వన్ డే ఎట్ ఎ టైం. సో 24/7 ప్రజా జీవితంలో ఉన్నప్పటికి కూడా మీకంటూ అరే మై ఓన్ టైం, మై టైం అనే ఒక ఫీల్ ఎప్పుడు అనిపిస్తుంది? అలా ఉంటుంది. ఎందుకు మన మలేషియా వెళ్ళినప్పుడు 3 రోజులు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాను. పక్కన అక్కడే మలేషియాలోనే కొంత టైం స్పెండ్ చేశాను. సో అట్లా ఐ టేక్ అ బ్రేక్. అట్లా కూడా ఏం లేదు, ఐ సమ్ టైమ్స్ స్విచ్ ఆఫ్, టేక్ అ బ్రేక్. నేను అట్లా ఎవరేమో అనుకుంటారని భయపడేవాని అంతకంటే కాదు.
నేను నా టైం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాను. అట్లా సిగ్గేం పడను. ఎప్పుడు నా ఫ్రెండ్స్తో సరదాగా కలవాలనుకున్నప్పుడు కలుస్తాను. అట్లా నేనేం భయపడను. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా భయపడేవాడిని అసలే కాదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుంటూ పోతా. అల్టిమేట్గా పీపుల్ ఏమనుకుంటారు అన్నది మ్యాటర్ అవుతుంది. మా ప్రతిపక్ష పార్టీ నాకు సర్టిఫికేట్ ఇచ్చిందా, లేకపోతే ఇంకోరేమన్నా అన్నారా, నాకేముంది అందులో. ఫ్రెండ్స్తో సరదాగా కలవాలి అనుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ఆ ప్లేస్? ఎవరన్నా హైదరాబాద్ ఫ్రెండ్ ఇంట్లోనే ఎక్కడైనా కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని. చిన్నప్పుడు నా వైఫ్ కూడా అంటూ ఉంటుంది, ఎంతసేపు అవే పాత జోకులు వేసుకుంటారు మీరు అంటుంది. మరి ఇంకేం చేయాలి, కొత్త జోకులు లేవు. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాం, నవ్వుకుంటాం, మూవ్ ఆన్, అంతే కదా, ఏముంటుంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ డ్రోవ్ ఏ కార్ ఎప్పుడు? ఐ డ్రైవ్ వెరీ రెగ్యులర్లీ. నేను ఎప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినా నేను ఎప్పుడన్నా నా కొడుకో నా వైఫో ఉంటే నేనే డ్రైవ్ చేస్తాను. చాలాసార్లు లాస్ట్ వీక్ కూడా డ్రైవ్ చేసి ఉంటాను. ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఆర్ ఆడియో ఏదో ఒక ఫంక్షన్లో మహేష్ నేను నీకంటే చిన్నవాడిని అనే ఒక మాట అన్నారు. ఎందుకలా? చిన్నవాడిని అంటే వయసులో చిన్నవాడిని తల్లి. నేను ఆయనకంటే 1 year చిన్నవాడిని. ఆయన 75లో పుట్టాడు, నేను 76లో పుట్టాను. నో మీరు ఏమన్నా ఒక ఇండికేషన్స్ లాంటివి ఏమన్నా ఎప్పుడన్నా ఇచ్చారా అనే దాంట్లో? దేంటి ఏం ఇండికేషన్? బేబీ మోడలింగ్ కానీ మిగతా దాంట్లో కానీ? చిన్నవాడిని అంటే అట్లా కాదమ్మా. ఆయన ఏదో సార్ అంటుంటే, సార్ ఏందా నువ్వు, నాకు అర్థం కాదు, నేను చిన్నోడిని నీకంటే వయసులో అంటే, నేను ఆయన మహేష్ అంటున్నా, ఆయన నన్ను సార్ అంటున్నాడు. కాదు బాస్, నేను నీకంటే చిన్నోడిని కాబట్టి వయసులో చిన్నోడిని అని చెప్పిన. అంటే కదమ్మా, నాకు అట్లా పిచ్చి భ్రమలు ఏం లేవు. ఆయన మహేష్ బాబు, నేను ఎవరిని కాబట్టి. ఆయన చాలా అందగాడు, ఆయనతో మనకేం పోలిక. ఆయన ఏదో సినిమా హీరో, నేనో పొలిటీషియను. నాకు ఆయనకి పోలికలేంటి? ఆయన ఏదో పాపం గ్లామర్ కాపాడుకుని చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. ఆయనతో మనకేం పోలికలు, ఆయనతో నేనెట్ట పోల్చుకుంటా. సో మీరు ఎప్పుడైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, అక్కడ నుంచి మంచి ఒక కూల్ పిక్చర్ ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా యూ విల్ గెట్ ఫ్యూ కామెంట్స్ అని వస్తుంటాయి, కాంప్లిమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బూతులు కూడా తిడతారు, దానిలో ఏం లేదు. బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అది లైఫ్ అమ్మ, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు చాలా మందికి ఏదో ఒకటి కామెంట్ చేయాలని ఉంటుంది. అందుకే అప్పట్లో ఏదో పాట రాశారు కదా హిందీ సినిమాల్లో, కుచ్ తో లోగ్ కహెంగే లోగో కా కామ్ హే కహనా. ఇక ఎన్ని పట్టించుకుంటే కష్టం, మనం అవి పట్టించుకుంటే బతకలేం. సో చాలా టఫ్ సబ్జెక్ట్ స్కూల్లో అంటే ఏముండేది? మ్యాథమెటిక్స్. ఎందుకలా? అది నాకు అర్థం కాదు. నాకు ఆ పుస్తకం చూస్తే నెంబర్లు జంప్ అవుతూ ఉంటాయి. అంటే డిస్లెక్సియా అని లేదు, బట్ అది అర్థమయ్యేది కాదు. ఏంది ఇది, ఎవడు కనిపెట్టాడు, ఎందుకు పెట్టారు, ఈ పరీక్ష ఏంటి, ఆ టైప్లో నాకు పిచ్చ కోపం ఉండేది మ్యాథమెటిక్స్ అంటే. ఒక్కసారి మా అమ్మకి చెప్పిన, నేను ఇంకా చదవను, ఈరోజు ఎగ్జామ్ పోనంటే బతిలాడి పంపించింది. సో ఐ హేటెడ్ మ్యాథమెటిక్స్, ఐ స్టిల్ హేట్. అది స్కూల్ డేస్లో అయి ఉంటుంది అంతేనా? అంతే. ఇంకా తర్వాత మ్యాథ్ లేదుగా, తప్పించుకున్నా. మీరు స్కూల్ ఏజ్లో ఒక గోల్ ఏదో పెట్టుకుంటారు, కాలేజ్కి వచ్చింది ఎప్పుడు లేదమ్మా గోల్స్. నాకు అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు గోల్స్ లేవు. ఏం చేయాలి అంటే ఫలానాది చేయాలి అన్నది ఎప్పుడు లేదు. మా అమ్మనేమో డాక్టర్ కామన్నది, సో డాక్టర్ అయిదామని సీటు కూడా సంపాదించిన. కానీ నాన్న అన్నారు, అది చాలా కష్టం రా, 32 ఏళ్ళు అవుతుంది సెటిల్ అయ్యే వరకు, ఎందుకు అప్పుడే యూపీఎస్సీ రాయి సివిల్ సర్వెంట్గా అన్నారు. సరే నాన్న మీరు చెప్పింది చేస్తా అన్న. ఇద్దరిది చేయలేదు, ఇద్దరిని ఈక్వల్లీ డిసాటిస్ఫై చేసి వదిలేసి చివరికి అమెరికా వెళ్ళిపోయారు. సో అట్లా జరుగుతుంటాయి లైఫ్లో. పెద్ద గోల్స్ అంబిషన్స్ ఏం పెట్టుకోలేదమ్మా. అట్లా బై డిఫాల్ట్ నడిచిపోయింది ఇప్పటిదాకా. రేపు కూడా అట్లా నడుస్తుంది అనుకుంటున్నాను. కేటీఆర్ గారు అంటే నాన్నగారు అంటే మీకు చాలా భయమా? భయము, గౌరవము, అన్నిటికీ మించి భక్తి, 3 ఉన్నాయి. ఓకే, ఐ వర్షిప్ హిమ్. అంటే ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ఆయన కంటే మించిన నాయకుని నేను చూడలేదు. చాలామంది రాజకీయ నాయకులను చూశాను. ఈజ్ ఎ లెజెండ్. భయం, ఎస్, ఇప్పటికి కూడా ఆయన ముందు మాట్లాడలేను. గౌరవం, బికాస్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. ఈజ్ ఎ టాల్ లీడర్. ఆయన ఏ మూడ్లో ఉన్నారో కనుక్కొని మరీ వెళ్తారు దగ్గరికి, లేకపోతే ఏమన్నా డౌటా? ఆయన మంచి మూడ్లో లేరంటే అందుకు వెళ్తాం ముందుకి, పక్కకి వెళ్ళి ఇక్కడ మా అమ్మతో కూర్చొని ఏదో చెప్పుకుంటా. లైక్ ఒక లీడర్ గా చూస్తారా, నాన్నగారు లాగా చూస్తారా, లైక్ ఎలా ఉంటుంది ఆ తల్లి? ఇప్పుడు ఆడ పోయినాక అట్లా ఇప్పుడు ఒక మనిషిలో మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఎట్లా చెప్తావు నువ్వు? ఆయన లీడర్గా చూస్తావా, తండ్రిగా చూస్తావా అంటే, ఆయన సడన్గా ఏదైనా ఇంటి విషయం పడితే తండ్రికి కొడుకుగానే చెప్తా, పార్టీ విషయం పడితే లీడర్గా చెప్తా. అందులో ఎట్లా ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు? చేయలేం కదా. కూర్చున్నప్పుడు అరే వాడు ఎట్లున్నాడు హిమాంశు అంటే చెప్తా, తండ్రిగానే చెప్తా. ఒకవేళ కాదు, అరే అదేమైందిరా, పని ఏదో చెప్పినా కదా, అదేమైందంటే లీడర్గానే చెప్పాలి. సార్ అది కాదు సార్, ఇదైంది సార్ అని చెప్పాలి. దానిలో ఏముంటుంది? హైదరాబాద్ మీ ఫేవరెట్ సిటీ అంటే ఫస్ట్ హైదరాబాదే వస్తుంది. అదర్ దాన్ హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ విదేశాల్లోనే ఎక్కడ వేరేవా? అంటే ఇండియాలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్న ప్లేస్లేనండి, నేను తిరిగిన ప్లేస్లు చాలా ఉన్నాయి. బట్ వరల్డ్లో అయితే న్యూయార్క్ చాలా ఇష్టమైన సిటీ. నేను చదువుకున్నాను అక్కడ, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇండియాలో పూణే కూడా ఇష్టం, ఎందుకంటే అక్కడ కూడా చదువుకున్నా.
బెంగళూరు ఇష్టం, చాలా ఉన్నాయమ్మా. తిరిగిన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. ఓకే. సో ఒక తీరని కోరిక ఉంది అంటే? చాలా ఉన్నాయి. ఒకటేంటి, పెద్ద బకెట్ లిస్ట్ రాసుకున్నాను నేను. మొన్న ఏదో 50 yearsకి వస్తున్నాను నేను ఈ సంవత్సరం. ఏం చేయలేదు జీవితంలో, చాలా వేస్ట్ ఫెలో లాగా ఇక్కడే మిగిలిపోయామని చెప్పి ఒక లిస్ట్ అంతా రాసుకుని నా ఫోన్లో ఉంది. ఈసారి అసలు చాలా ప్లాన్లు వేసుకున్నాను నేను. 50వ సంవత్సరం 50 పనులు చేయాలని రాసుకున్నాను. ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు. సో చూడాలి, తీరని కోరికలు చాలా ఉన్నాయి. ఓకే. పనులు అంటే రిజల్యూషన్స్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం, న్యూ ఇయర్కి అలాగేనా? అవి లేవు అట్లా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్లో, పోవాలనుకున్నాను. చూసి ఎవరు మొన్న మా వాళ్ళు ఎవరో పోయించినారంటే అరే పోవాలరా ఇక్కడికని రాసుకున్నా. తర్వాత ఎవరో ఫ్రెండ్ మారాకేష్ పోయినాడు, మొరాకో పోయినాడు. అరే చాలా బాగుంది, అట్లా ఉంది ఇట్లా ఉంది, కాసాబ్లాంకా, అరే ఇదేదో పోవాలని రాసుకున్నా. అంటే ఇట్లా ఏదో ఉంటుంది ట్రావెల్ డెస్టినేషన్స్ అని. స్కై డైవింగ్ ఎవరో చేశారన్నారు, అరే ఇది కూడా చేయాలి మనం. బంగీ జంప్ ఉంటుంది. బంజీ జంపింగ్ లేదమ్మా నాకు. స్కై డైవింగ్ ఏదో కొద్దిగా భయం లేదు, కానీ బంజీ జంపింగ్ అంటే ఏందో అర్థం కాదు. తాడును పట్టుకుని దుంకడం కొద్దిగా కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ, కానీ ఆ తాడు తెగితే టప్ అట్లా కాకుండా అది మరి ఆ జగన్ అన్న ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి ఒకసారి ఈసారి కలిసినప్పుడు. యూజువల్గా ఇలా పొలిటీషియన్స్ అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఉండేటువంటి హెక్టిక్ షెడ్యూల్స్ ఇవన్నీ కాదు అనుకుంటే ఎవరితో మీరు అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి మాట్లాడతారు? ఏది రాజకీయాల్లో? రాజకీయాల్లో పొలిటికల్ లీడర్స్తో అదర్ దాన్ పాలిటిక్స్. నాకు ఒక సెపరేషన్ ఉందమ్మా నా లైఫ్లో. నేను వర్క్ కాడికి మా కొలీగ్స్ అందరితో బాగానే ఉంటాను, అంటే నేను అనుకుంటున్నాను బాగానే ఉంటానని. ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు మాట్లాడతాను, నా కొలీగ్స్ అందరితో రాజకీయమే మాట్లాడతాను కదా, మా వృత్తి కదా అది, మా వర్క్ అది. సో ఆ సెపరేషన్ నాకుంది. ఓకే. కాబట్టి రెండూ మిక్స్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ, కొంచెం గర్వం, నిజమేనా? ఏం చేస్తాం ఇప్పుడు, ఎట్లా అయిపోయిందంటమ్మా కవిత, కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అందుకే మా అపోనెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నల్లో వారికి సమాధానం చెప్పే సత్తా లేదనుకోండి, ఏం చేయాలి, నన్ను ఏదో ఒక ముద్రేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. ఏం చేయాలి దానికి? ఒకసారి ఈరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఒక ప్రచారం కల్పించాలి, ఇంకోసారి ఏదో హీరోయిన్లతో తిరుగుతున్నాడని ఒక దిక్కుమాలని ప్రచారం చేయాలి. ఈ రెండు కూడా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? ఓహో వీడికి బాగా అహంకారం అని ముద్రేయాలి. నేను అహంకారపూరితంగా చేసిన పని ఏంటో దయచేసి ఎవరైనా చెప్పాలి నాకు ఏదో ఒకరోజు. మేబీ నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపెన్గా, నిర్భీతిగా, డైరెక్ట్గా మాట్లాడితే కొంతమందికి నచ్చదేమో, దానికి నేనేం చేయాలి? నేను ఉన్నట్టు చెప్తే కొంతమంది నచ్చదేమో. నేను చెప్పాను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా, కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు, తెలంగాణ వాడిని కదా. సో దానికి కొద్ది మందికి నచ్చపోతే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కటి మాత్రం చెప్తాను కవిత, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఇలా ఫీల్ అవుతున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అన్ప్రిటెన్షియస్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ క్లియర్ ఇన్ యువర్ మైండ్ దట్ యు హ్యావ్ నాట్ హర్ట్ ఎనీబడి డెలిబరెట్లీ, యూ షుడ్ నాట్ వరీ. ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారా ఎందుకు ఓడిపోయారు అనేది? ఆఫ్ కోర్స్, కర్ణుడి సావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా మా ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఏ కారణం చెప్పండి నీకు? చాలా ఉన్నాయి. ఓకే. అందరం మనుషులం కదా కవిత, పొరపాట్లు చేస్తాం. మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం, మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. డెఫినెట్గా చాలా కారణాలు ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. అందులో చెప్పాను కదా, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు 160,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ 10 years. కానీ చెప్పుకోలేకపోయాం. పిల్లలు మాకు ఉద్యోగాలు రాలేదంటే మేము వీ కుడ్ నాట్ ఆన్సర్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ సాటిస్ఫై దెమ్ ప్రాపర్లీ. సో అట్లా ఒక్కో సెక్షన్కి ఒక్కొక్కటి ఉంది. హైయెస్ట్ జీతాలు ఇచ్చాం ఉద్యోగులకు దేశంలోనే, 73% ఫిట్మెంట్. కానీ మాకు 1వ తారీఖు జీతాలు రాలేదంటే సరిగ్గా చెప్పలేకపోయాం వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా. కోవిడ్ వచ్చింది, ఫిజికల్ డిసిప్లిన్ తప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఇంతకంటే దేశంలో ఎవరు చేయలేదు అని చెప్పలేకపోయాం, చేసుకున్నది కూడా చెప్పలేకపోయాము. పర్సెప్షన్ మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. కానీ రిగ్రెట్ ఏం లేదమ్మా, ఓడిపోయాము అన్న బాధ ఏం లేదు. ఎందుకంటే గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, బాధ ఏం లేదు. సో సినిమాలకి సంబంధించి ఇంతకుముందు మీరు పోస్ట్ చేసేవాళ్ళు, ఒక సిరీస్ గురించి, ఒక సినిమా గురించి. ఇప్పుడు మానేశాను, ఎందుకంటే దిక్కుమాలిన లింకప్లు పెడుతున్నారు. సినిమా గురించి ఏమైనా పెడితే ఏ దరిద్రం మళ్ళీ అంటగడతారో, నాకెందుకు ఈ చండాలం అని వదిలేశాను. అంటే మరీ కొన్ని విషయాల్లో ఎలా తయారయ్యారంటే మా అపోనెంట్స్, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, అదేంటే బబ్రాజమానం భజగోవిందం అని డబ్బాలో వేసి గుల్కరాలు ఊపినట్టు వాళ్ళకి మాట్లాడడం తప్ప ఒక సబ్జెక్ట్ మాట్లాడే తెలియదు, ఒక పని చేసే తెలివి లేదు. దాంతో ఏం చేస్తున్నారు, అడ్డమైనవన్నీ ఎత్తుకొని పనికి మాలినవన్నీ మాట్లాడి మమ్మల్ని బిలిటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు స్కోప్ ఇవ్వాలి? సినిమాలు అప్పుడప్పుడు చూస్తానంటే చూస్తాను, ఇప్పుడు ఇంకా ట్వీట్ చేయడం మానేశాను. సినిమా ఫంక్షన్లకు పిలిస్తే కూడా పోవట్లేదు నేను. ఎందుకు ఈ దరిద్రం అంతా నాకెందుకు, మళ్ళీ అంటగడతారు, చండాలం వద్దు అని డిసైడ్ చేసుకో.
ఈ మధ్యలో వచ్చినటువంటి జెన్జీ మూవ్‌మెంట్ గురించి వాళ్ళు కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారా అంటే? డెఫినెట్గా దేశంలో ప్రపంచంలో యువత యాస్పిరేషన్ మనం అర్థం చేసుకున్నంత కాలం, యువత మారుతున్న కాలానికి అనుగుణంగా పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు మారినంత కాలం వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉంటారు. డెఫినెట్గా ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ జస్టిఫైడ్ నన్ను అడిగితే. సో ప్రాపర్‌గా అనుకున్న డైరెక్షన్‌లోనే వెళ్తున్నారా? లేకుంటే వాళ్ళ వెనకాల ఒక మోటివ్ ఏదో ఉంది? డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోరుకుంటుంది ఇప్పుడు మనం విదేశాలు తిరిగి లేదా ఇంకో చోటుకి వెళ్ళి తిరిగి వస్తే మన దేశం ఇట్లా ఎందుకుంది అనే బాధ కలుగుతుంది. అంటే వేరే దేశాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మనం ఇట్లాగే ఎందుకున్నాం అన్నప్పుడు సహజంగా అసంతృప్తి వస్తుంది కదా. మన పాలకులు ఎక్కడో మమ్మల్ని లెట్ డౌన్ చేశారు ఫీలింగ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. తప్పేముంది అందులో? యాహ్! సో డిస్ట్రక్టివ్‌గా వెళ్తున్నారా? వాళ్ళు కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నారా? డిస్ట్రక్టివ్గా వెళ్తే ఈ దేశంలో చాలా రాజకీయ నాయకులు మిగలరు. ఒకవేళ యువతరం కనుక తమ చేతుల్లోకి ఆ రకమైన డిస్ట్రక్టివ్ మెంటాలిటీ తీసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ లీనియంట్. అవర్ పీపుల్ ఆర్ వెరీ కైండ్. అవర్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. ఇంత టైం లేకపోతే నేను ఒకటి అడుగుతా కవిత, 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి 900 రోజులు కూడా చేయకపోతే మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కాకపోతే ఊరుకుంటున్నారు. రైతు బంధు నీకు 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి 3 సార్లు రైతు బంధు ఎగ్గొడితే రైతులు ఏమనట్లేదంటే ఎంత మంచి వాళ్ళు. 100 రోజుల్లోనే మీ పెన్షన్ నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 3 డిసెంబర్లు గడిచిపోతే కూడా ఏమనట్లేదంటే మన మహిళలు ఎంత మంచి వాళ్ళు. మన వాళ్ళు నిజంగానే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరంలో ఇవాళ మొత్తం 2.5 సంవత్సరాల్లో కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే పిల్లలు ఊరుకుంటున్నారంటే ఎంత మంచి వాళ్ళు మన వాళ్ళు. నిజంగానే నువ్వు అన్నట్టు డిస్ట్రక్టివ్ అయితే ఇవాళ ఒక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి ఉంటుందా? కాబట్టి మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ లీనియంట్, వెరీ నైస్ పీపుల్. సో ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటే, అప్పటి నుంచి అదే నో చేస్తాను. అది ఆస్క్ కేటీఆర్ అదంతా నీ కూడా. ఇష్టం, సో వన్ వర్డ్లో చెప్పాలి అంటే కేసీఆర్, లివింగ్ లెజెండ్, 2 words. తెలంగాణ, మై స్టేట్, అవర్ స్టేట్. హరీష్ రావు, మై కజిన్, లీడర్, మోదీ. ప్రైమ్ మినిస్టర్. సో ఈ రోజు కూడా మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చేశారా యోగా డే? చేయలేదు. ఎందుకు? నేను జిమ్ చేస్తాను, యోగా చేయను. ఓకే. సో మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? జిమ్ అమ్మా, అంతే. అంతే, ఇంకేముంది. వాట్ ఈస్ ఒక డైట్ లేకుంటే మిగతా ఫుడ్ హ్యాబిట్స్? డైట్ పెద్దగా ఏం లేదు కానీ కొద్దిగా ఏదో కష్టపడి ఈ మధ్యనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కొద్దిగా వాచ్ వాట్ యు ఈట్ అంతే. ఎక్కువ లైక్ దే సే బర్న్ మోర్ దెన్ వాట్ యు కన్జ్యూమ్. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్? నాకు పెద్ద ఫుడీ కాదు నేను, కాబట్టి ఏం పెట్టినా తింటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్ అంటే? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2028లో కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడో ఏమవుతుంది అంటే నేను జ్యోతిష్యుని కాదు. నేను చెప్పినట్టు నాకంటూ అంబిషన్స్ పర్సనల్గా ఏం లేవు. ఓకే. సో సింపుల్ ఆర్ బ్రాండెడ్ వస్తువులు? రెండు ఉన్నాయి నాకు, సింపుల్ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. ఓకే. కార్ రేసింగ్ అంటే ఇష్టమా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది మన దగ్గరికి. అదొక కారణం. బట్ అదర్వైజ్ కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలి, నా రాష్ట్రాన్ని నేను గర్వంగా భారతదేశంలో ముందు పెట్టాలి, తర్వాత ప్రపంచ పటంలో పెట్టాలి. అది అంబిషన్. దాని తప్ప నా వ్యక్తిగతమైన ఇష్టాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతాను. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అల్టిమేట్గా ఫ్యూచర్. సో వాటికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మాత్రమే కాదు, ఉత్పత్తిలో, తయారీలో, రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో తెలంగాణ అనేది ఎపిసెంటర్ కావాలి. అందుకని ఆ రోజుల్లో అట్లా ప్లాన్ చేసాం, ప్రమోట్ చేసాం, పాలసీ తెచ్చాం, మొబిలిటీ వీక్ పెట్టాం, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం. రోల్ మోడల్ అంటే ఎవరున్నారు? కేసీఆర్. ఇంకా డౌట్ ఎందుకు నీకు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? నాకు ఇంట్లోనే అంత పెద్ద రోల్ మోడల్ పెట్టుకుని ఆయన మించి ఇంకేముంటుంది. ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ అంటే అది కూడా రోల్ బట్టి డిపెండ్ అవుద్దాం. మాట్లాంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు. అమ్ముంది, భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురుంది, నాన్నున్నారు, ఇంతమంది ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తా? ఎస్. సో కేటీఆర్ అంటే ఏం చెప్తారు కేటీఆర్ గురించి? నా గురించి నేనా? ఏమో అంటే మేబీ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ టు మై పొటెన్షియల్. ఇంకా చాలా చేయాలి.
ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇనఫ్. సో యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనుకుంటున్నారా? అంటే నేను చేసేటప్పుడు బాగానే చేస్తాను కానీ పని స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేస్తే బాగానే చేస్తాను. ఆ స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా ఉంది. సో యు నీడ్ ఏ పుష్ ఆ వెనకాల నుంచి ఇలా? పుష్ ఏమొద్దు, నాకు పుష్ చేస్తే ఎవడెక్కడ బాయిలో నూకుతాడని డౌట్ ఉంటుంది కానీ కాదు, మనది మనమే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి కదా. మనం మొదలు పెట్టాలి పని, ఏదైనా సీరియస్గా మొదలు పెట్టాలంటే సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. అది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఉంటాం కదా, ఏం చేస్తున్నాం ఈ నాన్ సెన్స్ ఏంటి రాజకీయం ఈ రోత ఈ టైప్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు డిమోటివేట్ అవుతాం. మళ్ళా కాదు మా బాస్ సీఎం కావాలి, మా కేసీఆర్ గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి, ఈ పనికి మాలిన విధవలందరూ రాష్ట్రాన్ని నడుపుతుంటే మా బాస్ అక్కడ కూర్చోవడం ఏంటి అని బాధేసినప్పుడు మళ్ళీ అరే నథింగ్ డూయింగ్ చల్ లెట్స్ ఫైట్, ఆ టైప్లో మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఓకే, కేటీఆర్లో ఏదన్నా మార్పు రావాలి అనుకుంటే? అయ్యో చాలా రావాలి. ఎలా? చెప్పాను కదా, కొద్దిగా లేజినెస్ తగ్గించుకోవాలి, నేను బాగా తిరగాలి, బాగా కష్టపడాలి, ఇంకా చాలా చేయాలి. చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా ఉన్నాయి. కేటీఆర్కి మార్క్స్ వేయమంటే ఎన్ని వేస్తారు మీరు? ఎబ్బే అట్లా నాకు నేను మార్కులు ఇచ్చుకునేంత చాలా, అది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్ అ బ్యాడ్ థింగ్ ఇన్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. ఐ థింక్ అది చెప్పలేను, వేరే వాళ్ళు చెప్పలేదు, నేనే చెప్తా. సో కేసీఆర్లో ఒకవేళ ఏదైనా మార్పు రావాలి అంటే? కేసీఆర్ గారిలోనా? కేసీఆర్ గారిలో ఏం రావాలమ్మా మార్పు? పాపం ఆయన ఈజ్ అచీవ్డ్ తెలంగాణ, ఈజ్ అచీవ్డ్ హిజ్ లైఫ్ అంబిషన్, దెన్ హీ లెడ్ ద స్టేట్ బ్రిలియంట్లీ. ఆయనలో ఏం మార్పు కావాలా? మా అందరిలో మార్పు రావాలా, మా నాయకుల్లో మార్పు రావాలా, మేము ఇంకా కష్టపడాలా. పెద్ద ఆయన మాకు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఆయనకి మేము యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ మేము పనిచేసి వారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొని రావాలా. సో కేసీఆర్ కలవరు జనాల్ని, చాలా దూరం ఉంటారు, ప్రజల్నే కాదు యాక్చువల్గా క్యాడర్ను కూడా కలవట్లేదు. అమ్మా ఇవన్నీ నేను 45 ఏళ్ళ నుంచి వింటున్నా, ఎంత నాన్ సెన్స్. కేసీఆర్ గారు కలుస్తానే ఉన్నారు, వివిధ పథకాల రూపంలో ప్రజల్ని ఎవ్రీడే ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు. కేసీఆర్ గారు అంత ఈజీగా ప్రత్యర్థులకు ఒక పట్టాన్ని అర్థం గారు. ఆ ప్రత్యర్థుల్లో మీడియా కూడా ఉంది. దరిద్రం ఏంటంటే మీడియా ఇంకా ఆయనకు ఒక ముద్రేసి, ఆయన అంటే పడని మీడియా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా, వాళ్ళు పుట్టించిన కథలు ఇవి. సో కేసీఆర్ ఒకప్పుడు అందరితో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, లేకుంటే కేసీఆర్ లంచ్ పెడుతూ కూడా మీరు ఇది తినండి ఇది తినండి ఇలా అయితే ఇప్పుడు కూడా ఉంటుంది. అట్లాగే ఉన్నారమ్మా. కేసీఆర్ గారు ఏం మారలేదు, మారింది మన దృక్కోణం. ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతున్నారంట, అందరినీ కలుస్తున్నారంట. మరి ఎందుకు అందరూ బూతులు తిడుతున్నారు ఆయన్ని? అందరినీ కలుస్తున్నారు, మరి ప్రజలు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? నేనేమంటానంటే ఒక నాయకుడికి షో ఆఫ్ పిఆర్ ఒకటే కాదమ్మా, యాక్చువల్గా హార్ట్ ఉండాలి, హృదయంలో ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అది లేనంత కాలం మిమ్మల్ని కొన్ని రోజులు ఈ మీడియా మేనేజ్మెంట్ విద్యలు, ఈ పబ్లిక్ రిలేషన్స్, ఇవి కొన్ని రోజులు డ్రామా నడుస్తుంది, ఎక్కువ రోజులు నడవదు. సో కేసీఆర్ గారు హృదయాంతరాల్లోంచి తెలంగాణను ప్రేమించారు. తెలంగాణను ప్రేమించడమే కాదు, శ్వాసించారు, స్వప్నించారు, సాధించారు. దట్ ఈస్ కేసీఆర్. ఒక మనిషి జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంత సాధించిన తెలంగాణలో అద్భుతంగా 10 ఏళ్ల పాటు పరిపాలన అందించారు. ఇవాళ ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, తప్పేంటి? తీసుకొనివ్వండి. 2013లో కేసీఆర్ గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, Yes. ఏడ్చారు, బాధపడ్డారు. అలాంటి మూమెంట్ కేటీఆర్కి ఎప్పుడైనా కొంచెం ఏడ్చినా బాధపడ్డా? చాలాసార్లు ఉన్నాయి, ఎందుకు లేవు? చాలాసార్లు ఉంటాయి. ఇట్లా పర్సనల్ లైఫ్లో ఎందుకు ఉండవమ్మా? ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు, పిల్లలని బాడీ షేమింగ్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మరీ దరిద్రమైన చండాలమైన లింకప్లు పెట్టినప్పుడు, ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను, మీ మీద వచ్చే ఈ రూమర్స్ తప్పన్నప్పుడు మీరు ఎందుకు వాటిని ఖండించరు అన్నాడు. ఏం ఖండించాలి, ఎంతకని ఖండించాలి? ఇది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఖండించరు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పు? ఒక్కసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను ఇది నాన్ సెన్స్ అని. ఎన్నిసార్లు చెప్తావు? అవతల 1000 గొంతులతో దాడి చేస్తుంటే ఏం చేస్తావు? సరే కానీ నాన్ సెన్స్ అని చెప్పి వదిలేదు. ఇప్పుడు కనీసం అవతల ఏదైనా ప్రూఫో ఎవిడెన్సో ఏదైనా చేశాను తప్పండి అనుకుంటేనేమో మాట్లాడిన అర్థం ఉంది. ఎటు పడితే అటే మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ అనేది వచ్చింది, దాన్ని ఒకటి జరిగిన దాన్ని వైప్అవుట్ చేయాలి, దాన్ని మార్చాలి అంటే? చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా చాలా ఉన్నాయి. పొలిటికల్ లైఫ్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏం చెప్తాం కానీ దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ వుడ్ డూ డిఫరెంట్లీ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ నౌ. మెనీ థింగ్స్. సి చాలా మంది చెప్తుంటారు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అని. ఎవ్రీబడి హ్యాస్ రిగ్రెట్స్, దే హైడ్ ఇట్.
ఐ డూ హ్యావ్ రిగ్రెట్స్, ఐ విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. నాకు ఇప్పుడు మళ్ళీ తిరిగి టైంలో వెనక్కి వెళ్ళి కొన్ని మార్చుకుంటూ రావాలంటే మార్చుకుంటూ వస్తాను. కానీ ఆ రోజు ఆ నిమిషానికి అది కరెక్ట్ అనిపిస్తుంది మనం చేసింది. ఎగ్జాక్ట్లీ. ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి చూస్తే రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్ కనబడతాయి. కాబట్టి ఆ క్లారిటీ మనకు ఉండాలి. సరే మనిషి అన్నాక తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము, భవిష్యత్తులో చేయకూడదు అనుకుని నడవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఇది చేసేవాడిని అది చేసేవాడిని నేను చెప్తే ఎలా ఇప్పుడు. సో తమిళనాడులో విజయ్ రాజకీయాలు లేకుంటే మార్పు అనేది వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అనే దాంట్లో వెళ్తున్నప్పుడు సో తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు, లేకుంటే నెక్స్ట్ తెలంగాణలో మేమే వస్తున్నాము అనేటువంటి ఇవన్నీ ఎవరి వింటున్నప్పుడు ప్రయత్నం వాళ్ళు చేయాలమ్మా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే, తప్పేం లేదు. ఎవరన్నా చేసుకోవచ్చు ప్రయత్నాలు, దానికేముంది. ఇప్పుడు విజయ్ గారిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకొకరిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు, తప్పేముందండి. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ట్రయింగ్, నథింగ్ రాంగ్. అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరైనా సరే అల్టిమేట్ ప్రజల మన్ననలు పొందాలి కదా, ప్రజల ప్రేమను పొందాలి. దట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ అనేది బాగా పెరిగింది, పార్టీలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అందులో నెక్స్ట్ మేమే వస్తాము అనేది మీరు చెప్తున్నారు. 2034 వరకు నేనే ఉంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ అని అంటుంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? మా తలరాత రాసేది అల్టిమేట్గా మా సోదరులు, మా సోదరిమణులు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, వారికి ఏ రకమైన పరిపాలన కావాలని వారు నిర్ణయించుకోవాలి. కేసీఆర్ గారి పరిపాలన మీరు చూశారు, 12 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలన మీరు చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు. మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. 3 పరిపాలనలు, 3 ప్రభుత్వాల సామర్థ్యం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, నేనేం చెప్తాను అంతకంటే. వాళ్ళు మా తలరాత రాస్తారు, మమ్మల్ని పని చేయమంటే పని చేస్తాం, లేదు పక్కకుండానంటే పక్కకుంటాం. మాకు వాళ్ళు ఏం చెప్తే అది అల్టిమేట్గా అదే శిరోధార్యం. సో ఈ ఇయర్ మీరు కంప్లీట్ చేసుకున్నారు ఒక 20 years, 2 decades ఇన్ పబ్లిక్ లైఫ్, ఒక పొలిటికల్ జర్నీ అనేది. సో ఈ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అక్కడి నుంచి వచ్చేసారు, 2 months లీవ్ కావాలనుకున్నారు, అప్పుడు కుదరదని చెప్పారు. ఈ 20 years జర్నీ ఎట్లా అనిపించింది అసలు? బోల్డ్ అని హీప్స్ అండ్ బౌన్స్ అంటారు, అప్స్ అండ్ లోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈసీజీ గ్రాఫ్లా ఉండింది అంతే. పైకి కిందికి, పైకి కిందికి. కొన్ని ఎలక్షన్లు గెలిచాము, కొన్ని ఓడిపోయాము, కొన్ని విజయాలు సాధించాము, కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాము, కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని మంచిగా అనిపించలేదు. దట్స్ లైఫ్. ఎవరైనా అంతే కదమ్మా. 20 ఏళ్ళు ఇట్స్ ఎ లాంగ్ టైం. సో ఈ 20 ఏళ్ళలో నా కూతురు పుట్టింది మధ్యలో. సో ఇట్లా పర్సనల్ హైస్ చాలా ఉన్నాయి, పర్సనల్ ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉన్నాయి, కొన్ని నాట్ సో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. దట్స్ లైఫ్. ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ కదా కవిత, ఏముంటుంది అందులో. లైక్ ఎవ్రీబడి, ఐ హావ్ ఎంజాయిడ్ సమ్ మూమెంట్స్, ఐ డిడ్ నాట్ లైక్ సమ్, బట్ దట్స్ లైఫ్. సో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏ క్షణమైనా అనిపించిందా అరే పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే బాగుండేది? కొన్ని లక్షల సార్లు అనిపించింది, ఏంటి దరిద్రం అని, ఏంటి బురద, ఏంటి నాన్ సెన్స్, వై am I here, ఏం చేస్తున్నాం ఇక్కడ, కొన్ని లక్షల సార్లు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఏం గుర్తొస్తుంది? వాట్ మోటివేట్స్ యూ మళ్ళీ? లాస్ట్ 2.5 yearsలో కూడా చాలాసార్లు అనిపించింది ఎందుకున్నాం ఇక్కడ అని. కానీ మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఓడిపోయాము, ఇప్పుడు నేను తప్పుకుంటే వీడు తప్పించుకున్నాడు, ఓడిపోతే తట్టుకోలేకపోయాడంట. ఒకవేళ వదిలేయాల్సి వస్తే రాజకీయాన్ని, గెలిచిన తర్వాత ఆ టైంలో వదిలేస్తాను. ఇట్లా ఓడిపోయి వదిలేసేటోని కాదు నేను. మళ్ళీ సాధించి చూపెట్టి డెఫినెట్గా మళ్ళీ విజయం సాధించిన తర్వాతే అవసరమైతే వదిలేస్తాను తప్ప నాయకుడిని కష్టాల్లో వదిలేసే మనిషిని కాదు. అట్లాగే రాజకీయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని పనిచేసే క్రమంలో ప్రజల గెలుపు, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందాలి అని కష్టపడే టైంలో తప్పించుకునే టైప్ నేను కాదు. సో మోటివేషన్ అనేది ఏది ఇస్తుంది మీకు? ఒకటే, సింపుల్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ తెలంగాణ షుడ్ కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అదొక్కటే సింగిల్ మైండెడ్ ఫోకస్. అండ్ కేసీఆర్ గారు అంత కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం, ప్రజల దయతో సాధించిన రాష్ట్రం, ఇవాళ పుష్కర కాలం తర్వాత కొంతమంది ముష్కరుల చేతిలో పడింది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తుల్లో ఒక చిన్న పాత్ర పోషించిన వ్యక్తిగా నా మీద కూడా ఉంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సో నెక్స్ట్ టార్గెట్ అంటే మళ్ళీ మీకు 2.5 ఏళ్ళు అయినప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పొలిటికల్ హీట్ విపరీతంగా కనిపిస్తోంది. బోల్డ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఆరోపణలు, వీటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మీకు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేయాలి, ఆ ఎజెండా, ఆ టార్గెట్ అటువైపు వెళ్ళాలి అంటే పని చేసుకుంటూ పోతుంటే టార్గెట్లు ఆటోమేటిక్గా అచీవ్ అవుతాయి. అంటే నేను ఇప్పుడు ఫలానాది టార్గెట్ అని చెప్పను, కానీ ఎస్
తెలంగాణలో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడమే టార్గెట్. కేసీఆర్ గారు మాత్రమే దానికి సమర్థుడైన నాయకుడు. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు. కేసీఆర్ గారు తిరిగి బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో పేదవాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. కేసీఆర్ గారు తిరిగి పగ్గాలు చేపట్టాలి. ఈ రాష్ట్రం ఏదైతే ఇంత కష్టపడి ప్రజలు సాధించుకున్నారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అంతే, అంతకు మించిన టార్గెట్ ఏం లేదు. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ అప్డేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్సిపి, ఆ తర్వాత శివసేన, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత బిజు జనతాదళ్, ఈ పార్టీలన్నీ చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఈస్ బీఆర్ఎస్ నెక్స్ట్ అనేటువంటి టార్గెట్ ఏంటమ్మా? మమ్మల్ని ఆల్రెడీ టార్గెట్ చేశారు కదా. మా 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని పోయారు. ఇప్పుడు నేను అంటుంది బీజేపీ నుంచి కూడా ఒక రీజనల్ పార్టీస్కి ఇంకా ప్లేస్ లేవా? చూద్దాం. చాలామంది చాలా కలలు కంటుంటారు. అయితే ఏమి, ఇప్పుడు ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఎవరి ఎజెండాలు వాళ్ళవి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. మా పని మేము చేస్తుంటాం. అల్టిమేట్గా ప్రజల దయ. వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారా, మాకు ఇస్తారా, అసలు ఎవరు కరెక్ట్ ఈ రాష్ట్రానికి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నాడు, మమ్మల్ని ఎవరు కాపాడలేడు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నాడు, వాళ్ళు ఏం చేసినా, ఈ మా ప్రత్యర్థులు ఏం చేసినా చెల్లదు. సో రీజనల్ పార్టీస్ అవసరం ఏముంది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. నెక్స్ట్ మెల్లిమెల్లిగా వైపౌట్ అయిపోతున్నాయి అని. సింపుల్ మా, నేను అనేది ఏమంటే, ఇవాళ తెలంగాణలో 16 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎన్నడన్నా ఒక్కరోజు మాట్లాడారా? ఉదాహరణకి 2 మన ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీలు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు. ఒకటి కేన్స్ అనేది, రెండోది మైక్రాన్ అనేది. మోడీ గారు వాళ్ళ చెయ్యి వడిపెట్టి గుజరాత్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? బడి తిన్నోడిదే బర్రె తీసుకుని వెళ్ళిపోయినాడు. ఏం చేశారు 8 మంది వీళ్ళు, 8 మంది వాళ్ళు? ఓ చిన్న నగరం లక్నో మనతో పోలిస్తే దానికి మెట్రో ఇస్తారు, మనకి ఇవ్వరు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీలు? ఎందుకు ఉండాలి రీజనల్ పార్టీస్ అంటే అదే. ఇప్పుడు ఉదాహరణకు తేజస్వి సూర్య అని ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చాడు. అక్కడ ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉంటే అవసరమైతే గల్లా పట్టుకుని కొట్టేటోళ్ళు. అంటావా మా తెలంగాణను పాకిస్తాన్తో పోలుస్తావా, ఎవడరా నువ్వు అని. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇవాళ ఒకటి కాదమ్మా, అట్లా 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. తెలంగాణని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటే ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? అందుకే ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ లాంటి పార్టీ అంటే, తెలంగాణను ఇందాక నేను చెప్పింది అదే, శ్వాసించింది, స్వప్నించింది, సాధించింది బీఆర్ఎస్. మా డిఎన్ఏ తెలంగాణ, మా జెండా తెలంగాణ, మా ఎజెండా తెలంగాణ, మా నాయకుడి లక్ష్యం తెలంగాణ. అలాంటప్పుడు మాకంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళు ఉంటే తప్పకుండా స్వాగతిస్తాం. కానీ ఆ తెలంగాణను మేము ఇంతగా ప్రేమించి ఇంత సాధించిన తెలంగాణని ఇవాళ అవమానిస్తుంటే, అన్యాయం చేస్తుంటే, వివక్ష చేస్తుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడదమ్మా? కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. అది వాస్తవం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ వేరు కాదు, తెలంగాణ వేరు కానే కాదు. దే ఆర్ సినానిమస్. అట్లాంటప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ లేని పరిస్థితి, తెలంగాణలో కేసీఆర్ లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది? రీజనల్ పార్టీస్ లేని పరిస్థితి ఏముంటుంది? ఇంకోటి జాతీయ పార్టీలు. ఎక్కడ జాతీయ పార్టీలు? ఏం చేశాయి జాతీయ పార్టీలు 2 తెలంగాణకి? మీరు చెప్పండి నాకు. 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? ఈ 2.5 ఏళ్ళుగా వీళ్ళు చేసింది ఏంటి? 12.5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకు చేసింది ఏంటి? ఒక పని చెప్పండి, ఫలానా పని చేశారని. ఎందుకు ఉండాలి మరి ఆ జాతీయ పార్టీలు తెలంగాణలో? ఆ జెండాలు ఎందుకు ఉండాలి అసలు ఇక్కడ? ఈ ఎలక్షన్స్, రాబోయేటువంటి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ స్ప్లిట్ అవుతుంది అనేటువంటి ఒక మాట ప్రతిసారి అది వినిపిస్తుంది. కలలు వారికి ఉంటాయి. ఎవరో కలగంటున్నారు అట్లా అవుతుందని, ఏదో జరిగిపోతుంది. ఎందుకు అవుతుంది? ఏం అవసరం ఉంది మాకు?